నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ. ఎల్విన్ పేట పోలీసు ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల దృష్ట్యా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కవాతు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో ధనలక్ష్మి. అంబేద్కర్ అభయహస్తం హామీలు అమలు చేయాలి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. తెలంగాణలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అనంతరం పటాన్ చెరువులో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. మోదీ అభివృద్ధిపై కీలక విషయాలు ప్రసంగించారు. మోదీ గ్యారంటీ అంటే మోదీ ఏం చెబితే అదే చేసి చూపిస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. విదేశాల్లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకు తాను గర్విస్తున్నట్లు తెలిపారు. భారత్ ను ప్రపంచ దేశాల్లో సరికొత్త శిఖరాలకు చేర్చాలన్నారు. ప్రపంచానికి భారత్ ఒక ఆశ కిరణంగా ఉందన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో కొత్త అధ్యయనం లిఖించామన్నారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్ 370 అమలు చేసి చూపించామన్నారు. साथियों, मोदी तेलंगाना के विकास के लिए कोई कसर नहीं छोड़ेगा और ये मैं आपको गारंटी देता हूं। लेकिन मैं एक बात से आपको आगाह भी कराना चाहता हूं। तेलंगाना में बीआरएस सरकार के घोटालों से परेशान होकर तेलंगाना के लोगों ने कांग्रेस को मौका दे दिया। आप जानते ही हैं कि बीआरएस हो या कांग्रेस, दोनों एक जैसी ही पार्टियां हैं, एक ही सिक्के की 2 बाजू हैं। बीआरएस कांग्रेस में गठबंधन है कि नहीं है वो तो तेलंगाना वाले बताएंगे, लेकिन दुनिया को ये पता है कि बीआरएस और कांग्रेस के बीच घोटाला बंधन बहुत मजबूत है। घोटाला बंधन है उनका। गठबंधन यहां की जनता जानती है, घोटाला बंधन सारी दुनिया जानती है। घोटाला बंधन यानी तेलंगाना की लूट में दोनों एक दूसरे को कवर फायर देते हैं, कवर फायर। आप देखिए, बीआरएस के लोगों ने कालेश्वरम घोटाला करके किसानों से करोड़ों रुपए लूटे। लूटे कि नहीं लूटे? लूटे कि नहीं लूटे? लेकिन अब कांग्रेस क्या कर रही है भाई? चुप बैठी है। ये लोग बीआरएस के घोटालों की जांच तक नहीं करा रहे हैं, ऊपर से फाइलें खोज खोज करके दबा रहे हैं, क्योंकि इन्हें लगता है कि इनके भी कई लोग बीआरएस के साथ घोटाले में शामिल है। इन्हें डर है कि इनकी सरकार में जो खेल चल रहा है कहीं वो खुलकर सामने न आ जाए। कांग्रेस पार्टी ने तेलंगाना को अपना नया एटीएम बना लिया है, लेकिन मैं इन्हें कहना चाहता हूं, एक दूसरे को कवर फायर देकर ये खेल बहुत दिनों तक नहीं चलेगा, क्योंकि मोदी सरकार में सर्जिकल स्ट्राइक भी होती है और एयर स्ट्राइक भी होती है। लेकिन इसके लिए मुझे आपका भरपूर आशीर्वाद चाहिए। आशीर्वाद मिलेगा ना? भरपूर मिलेगा ना? जी भर के मिलेगा ना? दिल खोल के मिलेगा ना? और इसीलिए तो
तेलंगाना का हर इंसान कह रहा है, हर मतदाता कह रहा है, अब की बार 400 पार, अब की बार नागलो वंदलो दाटाली, नागलो वंदलो दाटाली, बीजेपी की ఓటు వేయాలి. పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో రానున్న ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఆర్పీఎఫ్ పలకాలతో ఎల్విన్పేట నుండి గుమ్మలక్ష్మీపురం కళ్యాణ మండపం వరకు ఎల్విన్పేట పోలీస్ పాలకొండ డీఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో రానున్న సార్వత్ర ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా కేంద్ర బలగాలను ఉపయోగించడం జరుగుతుంది. ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ రానున్న సార్వత్ర ఎన్నికలలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రతి గ్రామంలో కవాతు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అంతేకాక గ్రామంలో ఎన్నికల సమయంలో ఎటువంటి ప్రశ్నలకు తాపు లేకుండా కొందరిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరుగుతుందని, ప్రజలు రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని, గుమ్మలక్ష్మీపురం కురుపాం మండలాలలో ఉన్న గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు జరిగినా మా దృష్టికి తీసుకురావాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. आगे फट आगे एक साल ఓకేనా. ఈరోజు గౌరవనీయులు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ గారు యొక్క ఆదేశాల మేరకు రానున్న జనరల్ ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని మన ఎల్విన్పేటకి సంబంధించి కేంద్ర బలగాలు కూడా ఆర్పీఎఫ్ సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న జనరల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో ముందుగా కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించాం. దాంట్లో ముందుగా కేంద్ర బలగాలతో వారి యొక్క ఎక్విప్మెంట్తో గ్రామంలో కవాతు నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ కవాతు అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న ఎలక్షన్లో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించుటకు, గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ నిర్వహించడమే ఈ యొక్క మా కవాతు ఉద్దేశం. దానిలో భాగంగా కేంద్ర బలగాలను కూడా ఉపయోగిస్తూ ఎలక్షన్లు శాంతియుతంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల లక్ష్మీదేవిపల్లి గ్రామంలో నల్లపోచమ్మదేవి ఆలయం వద్ద 1,50,000 నిధులతో బోర్ మోటార్ మంజూరు చేసిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసి శాలువతో సత్కరించి ధన్యవాదాలు తెలిపిన లక్ష్మీదేవిపల్లి గ్రామ అంబేద్కర్ సంఘం సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో పల్లెల రూపురేఖలు మారాయని, అంబేద్కర్ ఆశయాల సాధన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన మరియు గ్రామంలో రెవెన్యూ భూమిలో మామిడి తోటకు సైతం బోరు మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ సురేందర్, నాయకులు చిట్ల రమణ, మ్యాకల శేఖర్, మైలవరపు రాజం, మ్యాకల గంగలచ్చం, మైదరపు రాజయ్య, కుంటల చిన్నంరాజు,
పసుల రాజు, గంగాధర్, రిషేందర్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన పెద్దలు మరియు ముఖ్యంగా దళితులు వచ్చి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. వారందరికీ కూడా నేను కూడా మళ్ళీ నన్ను గెలిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అక్కడ దళితులు పెద్ద బోరు వద్ద మామిడి చెట్లు పెట్టుకున్నారు. అక్కడ బోరు కావాలని అడిగారు. తప్పకుండా దాని మంజూరు కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యంగా దళితాలు బాగుండాలని చెప్పి చాలా ఆశించడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఎస్సీ పిల్లలకు మంచి గురుకుల పాఠశాలలు అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఇక్కడ ప్రారంభించాం. చాలా బాగా చదువుకుంటారు ఇక్కడ భవానీ నగర్లో. దాంతోపాటుగా డిగ్రీ కళాశాల కూడా ప్రారంభించడం జరిగింది. బీసీలకు కూడా మనం అమ్మాయిలకు లక్ష్మీపూర్లో, అబ్బాయిలకు అల్లిపూర్లో ప్రారంభించినాం. అట్లా విద్య నుంచి మొదలు పెడితే బీదవాళ్ళకు చదువు వరకు. దాంతోపాటుగా అన్నిటికంటే ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని ఫస్ట్ దళిత వాడలనే స్టార్ట్ చేశారు. గిరిజన వాడలు దళితులకు గిరిజనులకే ముందర 50,000తో స్టార్ట్ చేసి 1,000 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు అందరు పేదలకు ఇస్తాం. అంటే ఈ రకంగా అక్కడ నుండి దళిత బంధు కూడా ప్రారంభించి అందరికి ఇద్దామనుకున్న సందర్భంలో మీ అందరూ తెలుసా కరోనా రావడం, తర్వాత రకరకాల ఇబ్బందులు మనకు కొంత లేట్ అయింది. ఇక కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయాస్తం అని చెప్పి ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి 12 లక్షలు ఇస్తామన్నారు. దళితుల గిరిజనులు కూడా మనం 10 అంటే 12 అన్నారు. పెళ్లి చేసుకుంటే ఎంట తులం బంగారం అన్నారు. ఇక చదువుకుంటే 10వ పాస్ అయితే 10,000, 12వ పాస్ అయితే 15,000, అటెన్గా డిగ్రీ పాస్ అయితే 25,000, దాని మీద పాస్ అయితే 1,00,000, 5 లక్షల దాకా చెప్పారు. ఏమిస్తారో ఇక పరీక్షలు చాలని చూడాలి. దాంతోపాటుగా ఆడపిల్లలు ఎవరు 18 ఏళ్ళు నిండిన చదువుకుని అనుకుంటే వాళ్ళందరికీ కరెంటు స్కూటీలు కొనిస్తారు. 18 ఏళ్ళు దాటితే చాలు కరెంట్ స్కూటీలు. పెన్షన్లు అయితే తెలుసు 2,000, 4,000 తెలుసామన్నారు. మరి ఇక 90 రోజులు అయింది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను 3 నెలలకి ఇదివరకు కూడా ఇట్లాంటి వాటి మాట్లాడాలి. మేనిఫెస్టో మీద 2,000, 4,000 చేస్తామన్నారు. ఏమి లేదు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు ఆ మహాలక్ష్మి పథకంలో. ఏడాదికి 1, 2 సిలిండర్లు వాడేది ఇచ్చి మేమేమో ఇచ్చినామంటారు. 3 నెలలకు ఒకసారి బస్సు ఎక్కేది చెప్పి బస్సు ఫ్రీ ఇచ్చినామంటారు తప్ప అసలుది మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు 2,000 ఇవ్వాలి నెలకు. దాని గురించి ఇంకా మాట్లాడతలేదు. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం ఏం చేస్తున్నది మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిన్న మొన్న ఏదో కరెంటు చాలు చేసినారు. మనం కూడా మన ప్రభుత్వం వచ్చినాక 50 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు కూడా దళితులకు గిరిజనులకు ఇంక్రీజ్ చేసాం. వీళ్ళు 200 చేస్తామన్నారు. చూద్దాం. కానీ ఇంకా వాళ్ళు ఏదైతే చెప్పారో అంబేద్కర్ అభయాస్తం పథకం ద్వారా 12 లక్షలు కావచ్చు గిరిజనులకు కూడా ఇస్తామన్నారు. పిల్లల చదువులకు ఏదైతే ప్రోత్సహిస్తామో ఇవ్వాలి. పెళ్ళిళ్ళకు కళ్యాణ లక్ష్మితో పాటు అంటే వాళ్ళు కళ్యాణ మస్తు పేరు మార్చారు. సో మేము మస్తు బంగారం పెడతామని చెప్పాను. అతిథులను ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. మరి అవకాశం ప్రజలు వారికి ఇచ్చింది కాబట్టి మనం కూడా గత 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు చేసాం. దేశానికి ఆదర్శమైన బీడీ కార్మికులకు పెన్షన్ ఎక్కడ లేదు ఇచ్చినాం. 2,000 పెన్షన్ కూడా ఎక్కడ లేదు ఇచ్చినాం. కానీ వీళ్ళు 4,000 ఇస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నకాడ ఎక్కడ కూడా 2,000 లేకుండా మనకు ఎలక్షన్ వీళ్ళు ఇప్పుడు 4,000 ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారో ఈ 4,000 రూపాయల పెన్షన్ గోడల మీద రాశారు. మీకు అది కూడా తెలుసు. ఎప్పటి నుంచి ఇస్తారో అని చెప్పి ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. దళిత బంధు అందరికి ఇవ్వలేదని చెప్పి రెచ్చగొట్టారు. అటు గిరిజనులు అంటే ఎస్టీ మన నాయకపాలెం నమ్మడం వాళ్ళని రెచ్చగొట్టారు. దళిత బంధు ఇస్తారు కదా గిరిజన బంధు ఎందుకు ఇవ్వలేని వాళ్ళిద్దరికి ఇస్తాం 12 లక్షలు అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో కాగితం మీద పెట్టారు. మన శ్రీధర్ బాబుతో సంతకం పెట్టించారు. జీవన్ రెడ్డి సార్ మైకులలో చెప్పాడు. కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మరి మీరందరూ నన్ను గెలిపించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారం లేకున్నా కానీ మీరు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. అంటే పోయిన 10 ఏళ్లలో మీరే చూసారు. ఎన్నడూ కూడా మీ లక్ష్మీదేవి చెల్లె తట్టెడు మట్టి తీసిన లేకుండా, బాయిలలో నీళ్ళు లేకుండా, కరెంటు చక్కగా ఉండకపో, కరెంట్ వచ్చింది, సిమెంట్ రోడ్లు వేసినాం, పాడైన డాంబర్ రోడ్లు వేసినాం. ఇవన్నీ కూడా మీకు కనబడ్డాయి. కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు 10 ఏళ్లలో చాలా చేయడం జరిగింది. సో ఇది చేసినందుకు మీరు మాకు మేలాటి కూడా ఇచ్చారు. అక్కడ అంగన్వాడీ బిల్డింగ్ కూడా మనం కట్టుకున్నాం. అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టుకుని ఇంకొకటి కట్టాలని చెప్పి అంటున్నారు. ఇంకోటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు. అది తప్పకుండా చేశాం. మరి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 10 సంవత్సరాలు ఎన్నో చేసాం.
5 సంవత్సరాలు అటు ఇటు ఉంటుంది. మనం కూడా ఓపిక పట్టాలి. వాళ్ళు ఏం చేస్తారో కూడా చూద్దాం. రేపటి నాడు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఎక్కువ అదనంగా 500 ఇవ్వాలి పండిన పంటలకు. ఫస్ట్ పండినందుకు నీళ్ళు ఇస్తారో అర్థమవుతలేదు. పండిన పంటలకు 500 బోనస్ ఇవ్వాలి అవసరం ఉంది. 7,500 ఇస్తున్నారు, 5,000 ఇస్తలేరు రైతు బంధు. వీటన్నిటి కూడా ఆలోచించాలి. ఉపాధి హామీ పథకానికి పోయే లేబర్ 350 రూపాయలకు తగ్గకుండా ప్రతిరోజు ఇస్తామన్నారు. 150 రోజులు పని కల్పిస్తామన్నారు. ఇవన్నీ కాగితాల వల్లనే మీరు దళిత వచ్చింది కాబట్టి, నాయకులు వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. సంవత్సరానికి 150 రోజుల పని దినాలు, రోజుకు 350 ఇస్తా ఉన్నారు. ఇదివరకైతే ఎలాంటి చర్యలు దాని మీద కూడా తీసుకోలేదు. ఇవన్నీ కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇవన్నీ చెప్పి అక్కడక్కడ కొద్ది ఓట్లతో గెలిచారు. మంచి నాయకులు మన వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అందుకే ప్రభుత్వం పోయింది. ఒక్క 10 సీట్లు వస్తే అది దగ్గరికి వచ్చేస్తుంటుంది. ఇక్కడ మళ్ళీ మీరు అందరూ కూడా ఇక్కడ సహకరించడానికి గెలిపించినందుకు ధన్యవాదాలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమాన్ని చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సోదరి ధనలక్ష్మి కుందెట్టిపల్లి వద్ద శ్రీ వినాయక స్వామి గుడి వద్ద నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి పంటపల్లి పంచాయతీ మరియు సామిరెడ్డిపల్లి పంచాయతీలలో గల అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి తిరుగుతూ బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేసి తన సోదరుడు పులివర్తి నానిని ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ప్రతి గ్రామంలో ధనలక్ష్మికి అపూర్వమైన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నానన్న గారి నాయకత్వం, నానన్న గారి నాయకత్వం, నానన్న గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. అందరూ చూడండి. నానన్న గారి నాయకత్వం, నానన్న గారి నాయకత్వం, నానన్న గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. నానన్న గారి నాయకత్వం, నానన్న గారి నాయకత్వం, నానన్న గారి నాయకత్వం. జై జై నాని, జై నాని, జై జై నాని, జై నాని, జై జై నాని, జై నాని, జై జై నాని. జై బాబు. మళ్ళీ మధ్యలో పోయారు. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.
సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోదీ ఎల్విన్ పేట పోలీస్ ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల దృష్ట్యా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కవాతు మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో ధనలక్ష్మి అంబేద్కర్ అభయహస్తం హామీలు అమలు చేయాలి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్